హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి, మీ గ్యాస్ స్టవ్ పోయే మీకు మంట తక్కువ వస్తే చూడండి, ₹1 ఖర్చు కాకుండా మీకు చూడండి 5 సెకండ్లో మనం నార్మల్గా ఒక కరెంట్ వైర్తో మనం ఈజీగా రిపేర్ చేయొచ్చు. చిన్న వైర్తో ఉంటుంది చాలండి. ఈ విధంగా వైర్ ఉన్న వైర్తో ఉంటున్నా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మీరు 5 సెకండ్లో పదని చూపిస్తాను ఎలా రిపేర్ చేయాలో. ఫ్రెండ్స్, ఒకసారి ప్రాబ్లం చూపిస్తాను చూడండి. మన గ్యాస్ స్టవ్ వెలిగించి గ్యాస్ స్టవ్ వెలిగించాను చూడండి, మనకు మంట తక్కువ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ మనం ఫుల్లో పెట్టినాము మన గ్యాస్. మనం ఈ విధంగా మనం ఫుల్లో పెట్టినప్పుడు ఎట్లా ఉంది. ఈ విధంగా మన ప్రాబ్లం చూడండి, మనం 5 సెకండ్లో లేదా 10 సెకండ్లో ఈజీగా చూడండి. మనం ఒక నార్మల్ మనం కరెంటు వైర్తో మనం తొంట ఉంటుంది కదా, ఈ తొంటతో మనం ఈజీగా రిపేర్ చేద్దాం. ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా మీరు ఏ స్టవ్ అయినా రిపేర్ చేసుకోండి, స్టీల్ స్టవ్ అయినా సరే, మీకు గ్యాస్ స్టవ్ అయినా సరే, ఏదైనా సరే, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉన్న స్టవ్ని మనం ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాత మీరు చూడండి, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ సమస్య ఉంటుంది, మీరు సేఫ్టీ ఉండాలి. ముందు రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ సామాన్లన్నీ పక్కన తీసుకొని మన స్టవ్ని మనం వెనక్కి తిప్పుకోవాలా, బొరలు తిప్పుకోవాలా, ఓకేనా. గ్యాస్ స్టవ్ని బొరలు ఇచ్చిన తర్వాత చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం చూడండి రిపేర్ చేసిన చూడండి, మనం వైర్ తీసుకుందాం తొంట. ఒకవేళ మీ దగ్గర వైర్ తొంట లేకపోతే మీరు పినిస్తో కూడా చేసుకోవచ్చు. ఒక్కోసారి పినిస్తో కాకపోతే మీరు వైర్ తొంట వాడచ్చు మీరు, ఓకేనా. 2 కూడా పనికొస్తాయి మీకు. రిపేర్ చేసిన చూడండి, వైర్ తీసుకున్నాం కదా, ఈ వైర్లోంచి 2 పోగులు లేదంటే సింగిల్ లీడ్ తీసుకోండి. ఒక లీడు ఈ విధంగా ఒకటే సరిపోతుంది, 2 సరిపోతుంది. చూద్దామని ఇది పెద్ద హోల్ కాబట్టి 2 సరిపోతాయి. ఒకవేళ చిన్న హోల్ అయితే మీరు ఒకటే తీసుకోండి, ఓకేనా. ఏం చేస్తారు, 2 తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మనం చుడదాం. ఈ విధంగా చుడితే మనకు స్టాండర్డ్గా తయారవుతుంది వైరు. ఈ విధంగా మనం చూడండి 2 లీడ్స్ని ఈ విధంగా మనం మడత వేసి చూడండి, ఈ విధంగా సెట్ చేస్తే మనం ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా కడ్డీలాగా వచ్చింది. ఒకవేళ ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీరు ఇది వైర్ అవసరం లేదు, మీరు పిన్నిస్తో కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ పిన్నిస్తో వీడియో చేసినాం, చెక్ చేసుకున్న ఛానల్ ఉంటుంది. ఇప్పుడు మనం వైర్తో చేద్దాం రిపేరు. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉండాలి. ఇది చూడండి, ఇది బన్నల్ సెట్ కాడ ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ కాడ మనం చూడండి ఇక్కడ నట్టు ఉంది కదా లోపల మనకు. చూడండి ఇక్కడ నట్టు ఉంది కదా లోపల మనకు, ఈ నట్లో మనకు చిన్న హోల్ ఉంది కదా, ఈ హోల్లోనే మనకు గ్యాస్ వచ్చేది. ఈ హోల్లో మనకు ఏదైనా డస్ట్ చీమలు అలాంటి దూరిపోయి ఉంటాయి, దీనివల్ల మనకు గ్యాస్ సరిగ్గా రాదు మనకు, అందువల్ల మనకు మంట సరిగ్గా రాదు. దీన్ని మనం క్లీన్ చేయాలంటే చూడండి ఈ విధంగా మనం తయారు చేసాం కదా, దీన్ని యూ షేప్లో చేసాం కదా, జస్ట్ మీరు 2 సార్లు 3 సార్లు దీనిలో లోపల సెట్ చేసి బయటకు తీస్తే చాలు. ఇప్పుడు చేద్దాం మనం 5 సెకండ్ల రిపేర్ ఎలా చూపిస్తా చూడండి. ఈ విధంగా కరెక్ట్గా మనం హోల్లో పెట్టామా, ఈ విధంగా సెట్ చేసాము, లోపల తోసినామా, లోపల పోయింది. ఇప్పుడు బయటికి తీయాలా, అంతే. అలాగే 2 సార్లు చేయాలి, 2-3 సార్లు అలా చేస్తే చూసినా లోపల పోయింది, మళ్ళీ బయట తీసాను చూడండి. ఈ విధంగానే మనం చూడండి చాలా సింపుల్గా మనం 5 సెకండ్ల రిపేర్ అంటే ఇదే అండి. ఇలా విధంగా 2-3 సార్లు తీస్తే చాలు, రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనకు డస్ట్ మనకు సైడ్లో వెళ్ళిపోయి ఉంటుంది. ఈ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ రిపేర్ వస్తే మీరు ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్యాస్ స్టవ్ నార్మల్గా పెట్టి ఆన్ చేసి చూద్దాం, రెగ్యులేటర్ని ఆన్ చేసేద్దాం సామాన్లు సెట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తుంటాను. ఎంతో కొంత డబ్బులు సేవ్ అయ్యే వీడియోసే నేను చేస్తుంటాను, ఓకేనా. మీకు అన్ని హెల్ప్ఫుల్ వీడియోసే. గ్యాస్ స్టవ్ సంబంధించి అన్ని రిపేర్ చేశానండి. రెగ్యులేటర్ ఆన్. ఫ్రెండ్స్, రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. చూసారా, ఆన్ చేశాను, మనకు మంట ఫుల్గా వస్తుంది. ఇంతకుముందు మన కొద్ది కూడా మంట లేదు. ఈ విధంగా చూడండి, చిన్న చిన్న చీమలు లేదంటే గాలి ఏదైనా డస్ట్ ఏదైనా ఇరుక్కు ఉంటుంది, అడ్డం పడి ఉంటుంది, ఏదైనా సరే పురుగు పుట్ర అలాంటివి. ఈ విధంగా ప్రాబ్లం వస్తే చూడండి, ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఒక చిన్న వైర్తో ఉంటుంది, మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఒక్కొక్కసారి మనం చూడండి ఈ వైర్తో మనం క్లీన్ చేసేటప్పుడు సరిగా క్లీన్ చేయలేదు అనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే డస్ట్ కొద్దిగా ఉండిపోతుంది, మనకు సగం రిపేర్ అవుతుంది. మనకు ఈ విధంగా మనకు సగం మంట వస్తుంది అనుకోండి, మనకు కొద్దిగా పెరగలేదు అనుకోండి ఫుల్గా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకసారి మనం ఈ విధంగానే చూడండి ఈ వైర్ని మనం లోపల పెట్టి క్లీన్ చేసి బాగా క్లీన్ చేయాలా. లేదంటే మీరు చూడండి పిన్ ఇస్తేనే సరే క్లీన్ చేయండి, మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా ట్రై చేయండి. డెఫినెట్గా అలా చేస్తే చూడండి మన మంట ఫుల్గా పెరుగుతుంది. ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ట్రిక్ అండి. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా ఒక వైర్తో ఉంటుంది, మనం ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేట్ వీడియోస్తో. ఇంకోసారి కలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.